మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి నిర్మల్ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అయితే ఉన్నాము. ఇక్కడ ఎక్కడ చూసినా ఒకటే జన సందోహం అనే చెప్పవచ్చు. ఎందుకనంటే నిర్మల్ జిల్లా ఉత్సవాలు మన డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అభిలాష అభినవ్ గారు ఎంతో చక్కగా బ్రహ్మాండంగా అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. నిర్మల్ యొక్క చరిత్రను సంస్కృతిని ప్రపంచానికి తెలియజెప్పే విధంగా ఈ ఉత్సవాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడికి నిర్మల్ చుట్టుపక్కల నుంచి చాలామంది ప్రజలు, నిర్మల్ జిల్లా ప్రజలందరూ ఈ ఎన్టీఆర్ మినీ స్టేడియంకి వచ్చి ఇక్కడ ఈ నిర్మల్ యొక్క చరిత్రను సంస్కృతిని తెలుసుకునే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ నిర్మల్ చరిత్రను ప్రతిబింబించే విధంగా చక్కటి స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంతోపాటు నిర్మల్లో ఈ ఏరియాలో ఉన్నటువంటి మంచి వంటకాలకు సంబంధించి స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా మంచి కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. నిర్మల్ ప్రజలందరూ పెద్ద ఎత్తున కలెక్టర్ అభిలాష అభినవ్ గారికి ధన్యవాదాలు చెప్తూ అందరూ ఇక్కడ ఈ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరుగుతున్న ఉత్సవాలను తిలకిస్తూ అందరూ కలెక్టర్ గారికి ధన్యవాదాలు అయితే చెప్తా ఉన్నారు. పూర్తి వివరాలు ఒకసారి మనం ఈ ఉత్సవాలకు సంబంధించి పూర్తి వివరాలు మనం ఒకసారి నిర్వాహకులకు, దాంతోపాటు జిల్లా కలెక్టర్ మేడం గారికి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ నిర్మల్ జిల్లా ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నిర్మల్ జిల్లా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అభిలాష అభినవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఈ నిర్మల్ ఉత్సవాలు జరపడం వెనుక పూర్తి వివరాలు ఒకసారి మేడం గారికి అడిగి తెలుసుకున్నాం. మేడం నమస్కారం. మేడం అందరికీ నమస్కారం. సో ఇది నిర్మల్ ఉత్సవాలు ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది అంటే ప్రతి జిల్లాకి ఒక చరిత్ర ఉంటుంది, ఒక హిస్టరీ ఉంటుంది. నార్త్ తెలంగాణ గురించి ఎవరైనా ఉన్నప్పుడు ఓన్లీ ఆదిలాబాద్ ట్రైబల్ కల్చర్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. కానీ ఈ జిల్లాకి ఒక ప్రాపర్గా హిస్టరీ ఉంది. దీంట్లో మీరు చూస్తేనే భాగంగా ఇక్కడ ఫోర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ స్క్రిప్చర్స్ ఉన్నాయి. సో దీని గురించి ప్రాపర్గా హైలైట్ లేదు. చాలామంది ఉన్న వాళ్ళకి కూడా ఐడియా లేదు. అందువల్ల ఏమవుతుంది అంటే మన ఏన్షియంట్ హిస్టరీ అవన్నీ కూడా స్లోలీ ఫేడ్ అవే అవుతుంది. సో ఇది ప్రజాకి తెలియాలి. అందువలన ఈ కాన్సెప్ట్ తోటి ఇది నిర్మల్ ఉత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మన ప్రతిరోజు 30-40 మినిట్స్ వాళ్ళు హిస్టరీ గురించి మాట్లాడుతున్నారు. దీంతోపాటు ప్రజాకి చిన్నపిల్లల నుంచి విమెన్, జెంట్స్ అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి మల్టిపుల్ డిఫరెంట్ స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. ఫుడ్ స్టాల్స్ కానీ అదర్ స్టాల్స్ కానీ ఎగ్జిబిషన్స్ కూడా పెట్టడం జరిగింది. కానీ ఇది మెయిన్ అంటే నిర్మల్ టౌన్లో ఇది ఒక హిస్టరీ లాగే ఇది ప్రతి సంవత్సరం ఇది జరపాలి. అండ్ దీనికి టూరిజం కూడా పెంచాలి కాబట్టి ఇది ఫస్ట్ ఎడిషన్. సో నెక్స్ట్ ఎడిషన్లో ఇంకా ఎంత బెటర్ అవుతుంది అది మనం చూడాలి. ఇది ఫస్ట్ కాబట్టి మనకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రతిరోజు జనాభా వస్తూనే ఉన్నారు, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ నిర్మల్. చాలా పాజిటివ్గా వాళ్ళు ఇది తీసుకున్నారు. అండ్ ఇదే మెయిన్ ఇంటెన్షన్. మేడం ఇప్పుడు నిర్మల్ టూరిజంగా డెవలప్ చేద్దామని అన్నారు సార్. మేడం ఇప్పుడు నిర్మల్లో ఇప్పుడు ఫోర్ట్స్ కానీ చాలా వరకు ఉన్నాయి. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోలేదు మేడం. ఇకపైన మీరు నిర్మల్ని టూరిజం డెవలప్మెంట్ చేయడానికి, దాంతోపాటు ఈ కొయ్య బొమ్మలు అంటే మనకు ఓవరాల్గా ఇంటర్నేషనల్గా మంచి పేరు ఉంది మేడం. వీటి డెవలప్మెంట్ కొరకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మేడం? ఇది నిర్మల్ ఫోర్ట్స్ మీద ప్రాపర్గా డాక్యుమెంటేషన్ తయారు చేసి మన స్టేట్ గవర్నమెంట్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తున్నాము. ఎందుకంటే ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రాపర్గా దీనికి కాపాడాలి ఇన్ కోఆర్డినేషన్ విత్ స్టేట్ టూరిజం. సో మన ప్రాపర్గా డాక్యుమెంటేషన్ కూడా ఎప్పుడు తయారు చేస్తున్నాము. ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లాలో సంబంధించిన ఏమేమి హైలైట్ పాయింట్స్ ఉన్నాయి, న్యాచురల్ టూరిజం కావచ్చు, లేకపోతే హిస్టారికల్ టూరిజం కావచ్చు, దీని మీద ప్రాపర్గా హైలైట్ చేసి మన డాక్యుమెంటేషన్ స్టేట్ గవర్నమెంట్కి కూడా ఇస్తున్నాము. డెఫినెట్గా నిన్న కూడా మినిస్టర్ గారు వచ్చారు, మేడం కూడా మాట ఇచ్చారు. ములుగులో ఎట్లా మంచిగా టూరిజం డెవలప్ చేశాము, ఇక్కడ కూడా పొటెన్షియల్ ఉన్నాయి కాబట్టి మేడంకి హెల్ప్ కూడా తీసుకుంటాం. అండ్ డెఫినెట్గా ఇది పాజిటివ్గా పోతాము. మేడం ఇక్కడ దాదాపు ఈ 3 days నుంచి ఎందరు మంది సందర్శకులు ఇక్కడ వచ్చి ఉంటారని మీరు అనుకుంటున్నారు? మనకి ఇంటర్నల్గా రిపోర్ట్ పరంగా ప్రతిరోజు 5000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఇది మార్నింగ్ 11 AM నుంచి రాత్రి వరకు ఉన్నాయి కాబట్టి కొన్ని రోజు ఎక్కువ, కొన్ని రోజు తక్కువ. సండే రోజు చాలా హై వచ్చారు. ఇది రోజు లాస్ట్ రోజు కూడా మీరు చూస్తున్నారు ఎంటైర్ ఫీల్డ్ నిండినే ఉన్నాయి. సో లెక్క మనకి ఇప్పుడు లేరు. రేపటి వరకు మనకి పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ నుంచి లెక్క వస్తుంది. కానీ స్టాల్స్ పరంగా అడిగితే చాలా హెవీ క్రౌడ్ అండ్ హెవీ రష్ ఉంది.
మళ్ళీ ఇంకోటి మేడం, నిర్మల్ నుంచి నిర్మల్ చుట్టుపక్కల జిల్లా మన నిర్మల్ జిల్లా నుంచి చాలామంది తెలంగాణ మూమెంట్లో కానీ అంతకుముందు ఫ్రీడమ్ ఫైట్లో కూడా చాలామంది పాల్గొన్నారు. అలాంటి వారికి ఇక్కడ సత్కరించే కార్యక్రమం ఏమైనా చేశారా మేడం? డెఫినెట్గా మన దగ్గర మన నిర్మల్ జిల్లా నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఎవరైనా తెలంగాణ మూవ్మెంట్లో ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో పాల్గొన్నారు వాళ్ళ అందరికీ మన తరఫు నుంచి ప్రాపర్గా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి ఫర్దర్గా ఏమేమి కావాలి గవర్నమెంట్ కూడా దీనికోసం రెడీ ఉన్నారు. ప్రతి రిపబ్లిక్ డే ఇంకా ఇండిపెండెన్స్ డేలో వాళ్ళకి కూడా లిస్ట్తో పాటు పిలవడం జరుగుతుంది. అదే చర్య ఇప్పుడు కూడా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మన చరిత్రం, వాళ్ళు చాలా కష్టపడి ఇది తెలంగాణ తెచ్చారు కాబట్టి వాళ్ళకి ఉన్న గౌరవం డెఫినెట్గా ఈ గవర్నమెంట్ కూడా ఇస్తున్నారు, అది కన్ఫర్మ్. మేడం థ్యాంక్ యూ మేడం. ఇంతకుముందు చాలామంది కలెక్టర్లు ఇక్కడికి వచ్చారు, కానీ నిర్మల్ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పే విధంగా మీరు ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా మంచి విషయం మేడం. మళ్ళీ ఒకటి నిర్మల్ ప్రజలందరూ దీని అందరికీ మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మేడం. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు అల్లుళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఈ నిర్మల్లో జరుగుతున్న ఉత్సవాల గురించి ఒకసారి సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఈ ఉత్సవాల గురించి ఒకసారి మాకు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉత్సవాల సందర్భంగా ఈ నిర్మల్కు కొత్త శోభ రావడం జరిగింది. కొత్త సంవత్సరం మొన్ననే 2025 సంవత్సరం మొదలై సంక్రాంతి పండుగ 14-15వ తేదీ సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకు ఒక ఎంటర్టైన్మెంట్, ఒక కొత్త రకమైనటువంటి ఆలోచనలతో ఇక్కడ వాళ్ళు ఆహ్లాదకరంగా ఈ షాప్స్ కానీ స్టాల్స్ చూసి చిల్డ్రన్స్ ప్లే గేమ్స్ కానీ మరియు అదేవిధంగా హోటల్స్ ఉన్నటువంటి నాణ్యమైనటువంటి యొక్క మరి ఆహార సిస్టమ్ ఇదంతా కూడా చూస్తే ఒక కొత్త రకం కనబడుతుంది. కలెక్టర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ యొక్క 3 days ఏర్పాటు చేసినందుకు ఇది కూడా ఒక మంచి నూతన సంప్రదాయం. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కొనసాగిస్తే హైదరాబాద్లో ఏదైతే నిమాష్ అంటారో ఎగ్జిబిషన్, అక్కడ 45 days హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడ కూడా మనకు గ్రౌండ్ ఈ స్థలం మీద అంతా బాగానే ఉంది. ఒక 10 రోజులను అట్లీస్ట్ మనము పెట్టినట్టయితే పిల్లలకు కానీ ఎంటర్టైన్మెంట్ మరియు ఊర్లలో నుంచి కానీ చాలామంది రావడానికి కూడా చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. కొన్ని క్లాత్స్ కానీ హోల్సేల్ రేట్లో తక్కువ ధరకు అమ్ముతారు. ఆ విధంగా కూడా కొనుక్కునే వాళ్ళకు కూడా తక్కువ ధరకు దొరికే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత నిర్మల్ చరిత్ర గురించి చాలా పురాతనమైన నింబరాజులు పరిపాలించినటువంటి నిర్మల మంచి కోటలు, కిల్లగుట్ట కానీ బత్తీస్గఢ్, శ్యామ్గఢ్ కానీ ఈ విధంగా పురాతనమైనటువంటి కోటల యొక్క విశిష్టత. ఇక్కడ చైన్ గేటు, రాత్రికి ఆ రాజులు చైన్ గేటుకు డోర్ పెట్టి లాకేసేవారు, దాన్ని చైన్ గేట్ అంటారు. తిరుగువల కందకం ఉండేది, ఎవరు వ్యతిరేకులు ఎవరు లోపల రాకుండా. ఆ విధమైనటువంటి రాజుల పరిపాలన చేసినటువంటి నిమ్మరాజుల పరిపాలన చేసినటువంటి నిర్మల్ ఒక మంచి చరిత్ర. దాని అంతా కూడా ఇక్కడ ప్రజలకు మర్చిపోకుండా అది ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నందుకు ఒక మంచి సాంప్రదాయం నెలకొల్పడం జరిగిందని చెప్పి నేను కలెక్టర్ గారిని అభినందిస్తాను. సార్ మనకు తెలంగాణ మూమెంట్ నుంచి కానీ అంతకుముందు ఫ్రీడమ్ ఫైటర్ మూమెంట్ నుంచి కూడా చాలామంది ఇక్కడ ఈ తెలంగాణ మూమెంట్లో అయితే మనకి ఇక్కడ ప్రాణాలు వదిలేదు సార్. ముఖ్యంగా మనం చెప్పాలంటే నిర్మల్ నుంచి 1000 ఊడల మరి అక్కడ చాలామంది ఇప్పుడు ప్రపంచానికి తెలియకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు సార్. 1000 ఊడల మరి మనకు చరిత్ర ఎంతో ఎప్పటి నుంచో ఉంది, దాని గురించి అంత చాలా ఎక్కువ మందికి అయితే తెలియదు. అలా తెలియకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటారు? ఈ కమ్యూనికేషన్ అనేది టీవీలు, పేపర్లు ఇదంతా కూడా ఇప్పుడిప్పుడే ఈ దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచి ఎక్కువ అయింది. అంతకు మొదలు ఈ చరిత్రను రాసి ఉంచాలా అనే సిస్టమ్ ఎక్కడ లేకుండే, ఇప్పుడంతా సీడీలు వచ్చిన తర్వాత టీవీలు, సెల్ ఫోన్లు ఎక్కడికక్కడ మనం దాన్ని ఉంచుకోగానే స్టోర్ చేసే కెపాసిటీ మన దగ్గర వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉంచగలుగుతున్నాం. ఈ విధమైనటువంటి చరిత్రను ఎప్పటికి కూడా ఉంచుకుంటే రాబో తరాలు వారు చూసి ఆ నిర్మల్ చరిత్ర ఎంత గొప్పదా అని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఇకనైనా దీన్ని సేఫ్గా ఉంచుకోవడానికి అందరం కూడా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.